सीपीटी सेप्ट सबसे बात हो रहा है ना सर? हाँ बोल रहा हूँ, बोलिए। యాక్చువల్గా 28 ఫిబ్రవరి రిజల్ట్ రావాల్సిందే, కానీ ఎందుకు రాలేదు? మీరు అందరూ చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు. అంత కంగారు అయితే పడకండి, రిజల్ట్ అయితే వస్తుంది. కాకపోతే అసలు ఏం జరిగింది ఏంటన్నది నేనైతే కాల్ రికార్డింగ్ అయితే పెడతాను. నేను సిఈపిటి సెప్ట్ వాళ్ళతో అయితే మాట్లాడాను. ఆ కాల్ రికార్డింగ్ అయితే నేను పెడతాను. మీరు కంగారు పడకండి, దేనికి కంగారు పడకండి. అసలు ఇష్యూ ఏం జరిగింది ఏంటన్నది నేను మీకు ఈ కాల్ రికార్డింగ్లో అయితే వినిపిస్తాను. है सर, हम जगदीश से अरुणाचल प्रदेश जीडीएस काम कर रहे हैं, लेकिन सीपीटी सेप्ट सबसे बात हो रहा है ना सर? हाँ बोल रहा हूँ, बोलिए। सर आज रिजल्ट आने वाला है सर, क्यों नहीं आया अभी तक? आज रिजल्ट आने वाला था, लेकिन कुछ टेक्निकल इशू आ गया, सर्वर इशू। उसके वजह से रिजल्ट जो है नेक्स्ट वीक मार्च फर्स्ट वीक में आउट होगा। वो टेक्निकल इश्यू मतलब क्या है सर? लेकिन लिस्ट रेडी हो गया है ना? लिस्ट तो रेडी हो गया है और 28 फरवरी को ही रिजल्ट अपडेट करने का था, लेकिन कुछ जो टेक्निकल इशू लास्ट टाइम रूल 3 में जब ट्रांसफर वैकेंसी निकली थी उसमें भी कुछ टेक्निकल इशू की वजह से लेट हुआ था ना रिजल्ट। वही है सर, वही है, लेकिन नया सर्वर भी आया है ना? हाँ नया सर्वर भी है, लेकिन टेक्निकल इशू है, कुछ सर्वर इशू की वजह से मार्च फर्स्ट वीक में रिजल्ट आउट हो जाएगा। आप लोग पेशेंस रखिए। ठीक है सर, थैंक यू सर, थैंक्स फॉर योर इन्फॉर्मेशन। చూసారు కదా, నేను అతనితో అయితే మాట్లాడాను. ఏమన్నానంటే, సార్ ఈరోజు రావాలి కదా రిజల్ట్, ఎందుకు రాలేదు, కారణం ఏంటని అడిగాను. అతనైతే చెప్పింది ఏంటంటే టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే రిజల్ట్ రాలేదు. మరి లిస్ట్ అయితే మొత్తం అంతా రెడీ అయిందా లేదా అని చెప్పి మళ్ళీ అడిగాను నేను. అతను ఏం చెప్పాడు, లిస్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది, మేము 28వ తారీఖుని రిజల్ట్ వదలడానికే ట్రై చేసాం, కానీ టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి సర్వర్లో. కొత్త సర్వర్ కాబట్టి ఇది వరకు పాత సర్వర్ అది ఇన్ఫోసిస్తో రన్ అయ్యేది, ఇప్పుడు కొత్త సర్వర్ అది ఓన్లీ మన డిపార్ట్మెంటే రన్ చేస్తుంది, IT 2.0 అని, అందుకే లేట్ అవుతుంది. ఓన్లీ ఇలాగే మాకు ట్రాన్స్ఫర్ టైంలో కూడా రిజల్ట్ ఇస్తున్నాం మొత్తం అంతా రెడీ అయిపోయింది, కానీ టెక్నికల్ ఇష్యూ అంటే ఇప్పుడు మన రిజల్ట్ని వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేశారంటే ఒక అప్లికేషన్ ఐడి కాకుండా ఇంకో అప్లికేషన్ ఐడికి మెసేజ్ వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకో అప్లికేషన్ ఐడికి ఈమెయిల్ వెళ్ళిపోవచ్చు. ఇలాంటివి టెక్నికల్ ఇష్యూస్ అనమాట. మొత్తం స్టేట్ వైజ్, ఇప్పుడు ఆంధ్రాకు ఒకలాగా, తెలంగాణకు ఒకలాగా, ఇలా స్టేట్ వైజ్ డివైడ్ చేసి అప్లోడ్ చేయాలి PDF కూడా మొత్తం అంతా. అవన్నీ క్లాసెస్ వస్తున్నాయి, ఆ క్లాసెస్ వల్లే. ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదివరకు మా యొక్క రూల్ 3 ట్రాన్స్ఫర్లో కూడా సేమ్ ఇదే ఇష్యూ రేజ్ అయింది. అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఇవి సేమ్ మెసేజ్లు రావాలి, ఇంకా వీళ్ళు PDFలు పెట్టాలి. అప్పుడు కూడా మొత్తం అంతా రెడీ చేసి అయితే పెట్టుకున్నారు. కాకపోతే టెక్నికల్ ఇష్యూస్, సర్వర్ ఇష్యూస్ వల్ల అయితే ఇబ్బంది. మరి రిజల్ట్ అయితే ఎప్పుడు వస్తుంది? మార్చ్ ఫస్ట్ వీక్లో కన్ఫామ్గా వస్తుందని అయితే చెప్తున్నారు. మార్చ్ ఫస్ట్ వీక్లో కన్ఫామ్గా వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారండి రిజల్ట్ త్వరగా ఇవ్వడానికి. మీరైతే పేషెన్స్గా ఉండండి, ఎందుకంటే రిజల్ట్ వస్తుంది. మనం దాన్ని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, మనం దాన్ని ఏం చేయలేము, ఇంకా మనకు టైం ఉన్నది అంతే. కంగారు పడకండి ఎవరును.